భూమిపై సకల జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నాయంటే అందుకు కారణం సూర్యభగవానుడు. నిత్యం మనకు కనిపించే దేవుడు ఆయనే. హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యారాధనకు ఎంతో విశిష్టత ఉంది. సూర్య జయంతి రోజున రథసప్తమి నాడు భక్తులు ఆయన్ను ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ పర్వదినం మాఘమాస శుక్లపక్షం సప్తమి తిథి నాడు వస్తుంది. సూర్యుడు 7 గుర్రాలపై రథంపై దక్షిణానం ముగించుకొని పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తారని భక్తుల విశ్వాసం. అది ఈ రోజు నుండే ప్రారంభమవుతుంది. దీన్నే రథసప్తమి అంటారు. ఈ పర్వదినం ఈ ఏడాది ఫిబ్రవరి 16న వచ్చింది. మాఘ సప్తమి నుండి రానున్న 6 నెలలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. కాగా రథసప్తమి వేడుకలను భారతదేశంలోనే కాదు, హిందువులు ఉన్న ప్రతి దేశంలోనూ ఘనంగా జరుపుకుంటారు. ఇక అమెరికాలో మన భారతీయులు ఎక్కువగా ఉంటారు కనుక అక్కడ రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అమెరికాలోని ఎడిసన్ రాష్ట్రంలోని ఓక్ ట్రీలో ఘనంగా నిర్వహిస్తారు. సాయిదత్త పీఠం కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో శ్రీ శివ విష్ణు ఆలయంలో రథసప్తమి వేడుకలను, అలాగే రాజశ్యామల నవరాత్రి మహోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఆలయంలో రథసప్తమి వేడుకలను 15వ తేదీన ఘనంగా నిర్వహించారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. మాణిక్యవీణాం బలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసాం మహేంద్రనీలద్వికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే పుస్తోన్నదే కుంకుమరాగశోణే పుష్పవాణాస్తే నమస్తే జగతే మాతా. మాతా మర్దగస్యామ మాతంగీ మనసాలిని పూర్య కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని. జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే జయ సంగీత రసికే జయ లీలా సుప్రప్రియే జయ జననీ మాతా సముద్రా మణిద్వీప సంరోఢ బిల్వాటమజ్జ కల్పద్రూమా కల్పకాదంబ కాంతార వాసప్రియే బుద్ధివాసప్రియే సర్వలోకప్రియే స్వేద బిందూల సత్పాల లావణ్య నిశ్చంద సందోహ సందేహ నాసికా మౌక్తికే సర్వ విశ్వాత్మికే కాళికే సంపత్కరే పద్మభాస్కరే శ్రీకరే పుష్పదృశ్చిద్ధదంతామలే లోకల్లోల సమ్మేళన సోలాదరే సాధవీనాదరే పర్వ వివాదరే సురకిరణోదయోన్మేలకాపణ్య దుర్గాంతవాణిపదే కౌలింబో కంధరే సుస్కదా మందిరే ఉదయం 6 గంటలకు కాకడ హారతి, 6 గంటల 45 నిమిషాలకు బాబా అభిషేకం, 7 గంటల 45 నిమిషాలకు గణపతి పూజ, 8 గంటలకు అరుణప్రాసన, 9 గంటలకు సూర్య భగవానుడికి అభిషేకం, ఆదిత్య హృదయ పారాయణం, సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు సూర్య భగవానుడికి అర్చన, ఆదిత్య హృదయం పారాయణం నిర్వహించారు.
ఈ వేడుకల్లో వేలాది హిందువులు పాల్గొని సూర్య భగవాను దర్శించుకున్నారు. కాగా ఇదే ఆలయంలో రాజశ్యామల నవరాత్రి మహోత్సవాన్ని ఫిబ్రవరి 10 నుండి నిర్వహిస్తున్నారు. ఈ నెల 18 వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. ప్రతిరోజు వివిధ పూజా కార్యక్రమాలను కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 12న వాగ్వాదిని ఉదయం 10 గంటలకు పంచముఖ పరమశివుడికి అభిషేక కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 13వ తేదీన నాకులి మాతంగి హనుమాన్ చాలీసా పారాయణంతో పాటు హనుమాన్ అభిషేకం చేశారు. 14వ తేదీన కళ్యాణ మాతంగి వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం నిర్వహించారు. 15వ తేదీన జగద్రంజుని మాతాంగి దుర్గ సపత సతీ పారాయణం చేశారు. 16వ తేదీన సారికా మాతాంగి కంచి కామకోటి మాతకు అభిషేకం, లలితామాత శ్రీచక్రంతో పాటు లలితా సహస్రనామ పారాయణం నిర్వహించారు. ఈ వేడుకల్లో వందలాది భారతీయ భక్తులు పాల్గొనడం విశేషం. అమెరికాలో ఉన్నప్పటికీ మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలను వదిలిపెట్టకుండా భారత్లో ఉన్న వారి కంటే మెరుగ్గా హిందూ పండుగలను జరుపుకోవడం హర్షణీయం.